వెల్కమ్ టు ది లియో. సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నటువంటి అధికారి. ముఖ్యంగా గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పివి సునీల్ కుమార్ పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. వాళ్ళు వీళ్ళు కాదు, కొద్ది రోజుల క్రితం కూడా ఒక అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఆ ప్రారంభోత్సవానికి వెళ్ళి కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాపులు దళితులు కలిసి ఉంటే రాజ్యాధికారం మనదే, కాపులు సీఎంగా ఉంటే దళితులు డిప్యూటీ సీఎంగా ఉంటారని చెప్పి కొన్ని పొలిటికల్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వాస్తవానికి సివిల్ సర్వీసెస్లో ఉన్నటువంటి అధికారులు ఎవరో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. కులాలు, మతాలు, పార్టీలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు ఎక్కడా కూడా చేయకూడదు. కానీ దానికి విరుద్ధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో అప్పుడే అనుమానం కలిగింది. సో పివి సునీలు అదే సమయంలో గతంలో నాకు టికెట్ ఇస్తానన్నా నేను తీసుకోలేదనే వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. సో పొలిటికల్ వైపు టర్న్ తీసుకుంటున్నాడా అనే అనుమానాలు మనం అప్పుడే వ్యక్తం చేసాం. దాని మీద ఒక వీడియో కూడా చేశాం. సో దానికి మరింత బలం చేకూరుస్తూ ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద డైరెక్ట్గా అటాక్ చేసే పరిస్థితి. ఒక ఐపీఎస్ అధికారి, గతంలో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటమే కాకుండా డిప్యూటీ స్పీకర్గా ఉండి కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద డైరెక్ట్గా అటాక్ చేయటం అనేది చాలా అరుదుగా జరిగేటువంటి ఘటన. సో అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే పివి సునీల్ కుమార్ తను పొలిటికల్గా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తరువాత కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా ఇప్పుడు ఏదైతే విచారణ జరుగుతుందో పివి సునీల్ మీద, దాని మీద తీసుకోబోయే చర్యల ఆధారంగా తను పాలిటిక్స్లోకి ఉంటాడా లేదా ఇందులోనే కొనసాగుతాడా అనేది తేలనుంది. అయితే రఘురామకృష్ణరాజు మీద డైరెక్ట్గా ఎలా అటాక్ చేశాడనేది స్వయంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఆయనే ఒక వీడియోని ప్లే చేయడమే కాకుండా రఘురామకృష్ణరాజుని ఎందుకు ఆ పదవుల నుంచి తొలగించకూడదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక పోల్ పెడితే ఆ పోల్లో ఎస్ తొలగించాలి అనే ఎక్కువగా ఓటేశారు. కాబట్టి ఇది నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారని చెప్పి అదొక స్క్రీన్ షాట్ పెట్టి అదొక పోస్ట్ కూడా వేయటం జరిగింది. అంటే రఘురామకృష్ణరాజుని పివి సునీల్ కుమార్ డైరెక్ట్గా అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా సివిల్ సర్వీసే ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా అటాక్ చేయరు. తాను ఇంకా సివిల్ సర్వీసెస్లో ఉండబోయేది లేదు, రాజకీయాల్లోనే ఉంటానని నిర్ణయించుకున్న నేపథ్యంలోనే ఇలా అటాక్ చేయొచ్చనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అసలు ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇది పివి సునీల్ కుమార్ అధికారికంగా తన ఖాతాలో, తన సోషల్ మీడియా ఖాతాలో, ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి పోస్ట్ ఇది. దర్యాప్తు సక్రమంగా జరగడం కోసం నన్ను సస్పెండ్ చేశారు, మంచిదే. మరి సమన్యాయం కోసం రఘురామకృష్ణరాజు గారిని కూడా అన్ని పదవుల నుండి సస్పెండ్ చేయాలి కదా. సిబిఐ దర్యాప్తు సక్రమంగా జరగటానికి ఆయనను పదవుల నుండి తొలగించాలి, చట్టం అందరికీ సమానమనే మెసేజ్ వెళ్ళాలని ఈయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక వీడియోనైతే ఆయన పోస్ట్ చేశారు. ఏంటి ఈ వీడియో సారాంశం అంటే, గతంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారనే ఆరోపణల మీద రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదైంది. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అయ్యింది. సరే, ఇది రాజకీయ కక్షను అప్పట్లో అన్నారు కూడా, అది వేరే విషయం. సో దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఏంటంటే ఆయనకి గతంలో ఉన్నటువంటి స్టేని అయితే ఎత్తివేయడం జరిగింది. స్టే ఎత్తివేస్తే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా విచారణ ప్రారంభం అవుద్ది. కాబట్టి ఆ కోణంలోనే ఇప్పుడు ఈ వ్యాఖ్య చేయటం. ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఉన్న స్టే ఎత్తేసారు కాబట్టి ఆయన మీద దర్యాప్తు సక్రమంగా జరగాలి అంటే ఆయన్ని సస్పెండ్ చేయాలి. ఎందుకని ఆల్రెడీ పివి సునీల్ని సస్పెండ్ చేశారు, అది సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేశారు. ఇక్కడ కూడా రఘురామకృష్ణరాజు దోషి అని తెలిస్తే సస్పెండ్ చేయడం ఎందుకు, ఏకంగా ఆయన పదవి కూడా పోద్ది. రఘురామకృష్ణరాజు గారు ఇందులో బ్యాంకులు నిజంగానే మోసం చేశారని తేలి కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే ఆటోమేటిక్గా పదవి అనేది పోద్ది. సో అంటే సివిల్ సర్వెంట్లకు ఏదైతే రూల్స్ ఉన్నాయో అదే రూల్స్ రాజకీయ నాయకులకు ఎందుకు ఉండవు అనేది పివి సునీల్ అడుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని అడుగుండాలి గతంలో. ఎందుకంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చి స్టిల్ సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హుడు? మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించాలా? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు పివి సునీల్? నువ్వు రఘురామకృష్ణరాజుని తొలగించాలన్నా ఓకే, బాగుంది. మరి ఆ లెక్కని నువ్వు గతంలో ఎవరి హయాంలో ఎవరికి తొత్తుగా పనిచేసి నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టావో, మరి ఆ వ్యక్తే, ఆ రోజు నీకు బాస్గా ఉన్నటువంటి వ్యక్తే, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తే 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. 43,000 కోట్ల రూపాయల ఆర్థిక నేరారోపణలు ఉన్నాయి. అలాగే ఈ రోజుకి సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నాడు. మరి అలాంటి వ్యక్తి సీఎం అయితే సిబిఐ విచారణ అడ్డుకోడా? నువ్వు చెప్పావు కదా చట్టం అందరికీ సమానంగా ఉండాలని. మరి ఈ ప్రశ్న ఏదో ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని అడిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని ఆ రోజు నువ్వు మాట్లాడుంటే ఈరోజు రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడటానికి నీకు అర్హత ఉండేది.
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన అడుగులకు మడుగులొత్తి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అత్యధికంగా నష్టపోయింది దళితులే. నువ్వు వాళ్ళకేం చేసావో చెప్పు. పోని నువ్వు అంటావు కదా నేను దళితోద్ధారకుడిని అని చెప్పి పివి సునీల్ చెప్పుకుంటాడు. ఆల్ ఇండియా మిషన్ అని చెప్పి ఏదో అంబేద్కర్ మిషన్ అని చెప్పి ఏదో ఒకటి ఉంది. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో దళితులు డాక్టర్ సుధాకర్ దగ్గర మొదలు పెడితే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతమంది జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ నాయకుల చేతుల్లో బలిపశువులుగా మారారు? ఏ రోజైనా నువ్వు నోరెత్తి ప్రశ్నించావా? పోనీ ఇప్పుడు నువ్వు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్న, అరే 16 నెలలు జైల్లో ఉండి సిబిఐ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా? ఆయన కింద మేము పనిచేయం, ఒక అవినీతి పరుడి కింద మేము పనిచేయం, నేరాలు ఉన్న వ్యక్తి కింద మేము పనిచేయం, ఆ వ్యక్తిని అత్యంతంగా తొలగించకపోతే ఆయన సిబిఐ కేసులు మరుగున పడే అవకాశం ఉంది, దర్యాప్తు సక్రమంగా సాగే అవకాశం లేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తొలగించండి అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? అయినా ఒక సివిల్ సర్వెంట్ అధికారికి వీటి గురించి మాట్లాడాల్సిన అర్హత లేదే, ఎక్కడ మాట్లాడకూడదు కూడా కదా. అయితే నేను ఇందాకే చెప్పా, ఆయన ఇంకా ఇందులో కొనసాగాలని ఆయన అయితే కోరుకోవట్ల. పివి సునీల్ ఉద్దేశం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా పివి సునీల్ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాడు. అందుకనే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేస్తున్నాడు. చరిత్రలో ఎక్కడా కూడా ఇంతకంటే దారుణంగా ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఎవరు కూడా రాజకీయ నాయకుల మీద డైరెక్ట్గా అటాక్ చేసిన ఘటనలు లేవు. ఎప్పుడైనా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలు ఏమైనా నెబరు వేసుకున్న సందర్భాలు ఉన్నాయేమో, కానీ ఇక్కడ పివి సునీల్ కావాలనే రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకో పోస్ట్ కూడా పెట్టాడు, అది కూడా చూద్దాం. నేను చెప్పడం కాదు, ప్రజలు కోరుతున్నారని చెప్పి సిబిఐ కేసులో విచారణ సజావుగా సాగేందుకు కనుమూరి రఘురామకృష్ణరాజుని పదవి నుంచి తొలగించాలంటూ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ డిమాండ్ అంగీకరిస్తారంటే ఇందులో 91% అంగీకరిస్తామని ఓట్లు వచ్చినట్టుగా ఉంది. సో దాన్ని కూడా షేర్ చేసి ఏం చెప్పాడంటే, నేను చెప్పడం కాదు ప్రజలు కోరుతున్నారని. ఇంతకీ ఎన్ని ఓట్లు వచ్చాయి దీనికంటే? 3000 ఓట్లు వచ్చాయి, 3300 ఓట్లు వచ్చాయి. మరి ఒక ఐపీఎస్ అధికారి ఏంటి 3000 ఓట్లను షేర్ చేసి ఆయన ప్రజలు కోరుకుంటున్నాడు అంటే సాధారణంగా ఇదంతా కూడా వైసీపీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఛానల్స్ ఇవి. సో అట్లా ఆటోమేటిక్గా వాళ్ళే గుద్దుతారు. సో 4 గ్రూపుల్లో షేర్ చేస్తే వాళ్ళే గుద్దుతారు. సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు అని. మరి ఇదే పోలు జగన్మోహన్ రెడ్డికి గన మనం పెట్టామనుకో, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి అర్హుడా అనర్హుడా అని మనం పెడతాం. ఖచ్చితంగా అనర్హుడు అని వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అనర్హుడు అని పివి సునీల్ చెప్తాడా? దాన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడా? నేను ఇస్తా. ఆల్రెడీ గతంలో వచ్చినవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం పదవికి అర్హుడా అనర్హుడా అంటే రెండోసారి అంటే చాలామంది ఏముంది 85 to 90% అనర్హుడనే పెట్టారు. ఆ స్క్రీన్ షాట్లు మన దగ్గర కూడా ఉన్నాయి. గతంలో బోల్డ్ వీడియోలు చేసాం ఇలాంటివి పెట్టి. మరి నేను కూడా ఇస్తా. పివి సునీల్ షేర్ చేస్తాడు దాంట్లో. అలాగే పివి సునీల్ మీద కూడా ఒక పోస్ట్ పెడదాం. పివి సునీల్ గతంలో రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన మాట వాస్తవమా కాదా, జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు వచ్చిన మాట వాస్తవమా కాదా అని ఒక పోల్ పెడదాం. అందులో ఒకవేళ పివి సునీల్ అడుగులకు మడుగులు వచ్చాడు, రఘురామకృష్ణరాజుని టార్చర్ చేశాడు అని వచ్చింది అనుకో, షేర్ చేస్తాడా రఘురామకృష్ణరాజు? తన సోషల్ మీడియాలో షేర్ చేస్తాడా? అంటే కేవలం రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే, రఘురామకృష్ణరాజే వాస్తవానికి ఈరోజు పివి సునీల్ మీద కేసు పెట్టింది, A1గా ఉన్నాడు. ఆ రోజు జరిగింది ఏంటనేది తర్వాత కోర్టులో తెలుస్తుంది, వేరే విషయం. కానీ రఘురామకృష్ణరాజుని టార్గెట్ చేయడం వెనక ప్రధాన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి ఉండి నడుపుతున్నాడని అనుమానం. రేపొద్దున పివి సునీల్ రాజీనామా చేస్తే స్వతంత్రంగా పోటీ చేస్తాడా, పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తాడా? సరే, స్వతంత్రంగా పోటీ చేస్తే ఓకే, వెళ్ళనుకుంటే తప్పులేదు. లేదు నేను వైసీపీ పార్టీలోకి వెళ్తానంటే 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి, 43,000 కోట్ల రూపాయల అవినీతి అక్రమాస్తుల కేసులో సిబిఐ కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, మరి ఆ వ్యక్తి పార్టీలోకి వెళ్ళి నువ్వు నీతి బోధులట్టు చేస్తావు? ఎలా చేస్తావు ఆ పార్టీలోకి వెళ్ళి? సో కాబట్టి ఇదంతా కేవలం కుట్ర, తెర వెనక వైసీపీ నడుపుతున్నటువంటి డ్రామా. ఆ రోజు పావుగా వాడుకున్నారు, ఈ రోజు సస్పెండ్ అయిన తర్వాత ఈ విధంగా రఘురామకృష్ణరాజు మీద అటాక్ చేస్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా ఇప్పుడు పివి సునీల్ కుమార్ అంశం అయితే అటు న్యాయవర్గాల్లో కావచ్చు, ఇటు సివిల్ సర్వెంట్లో కావచ్చు ఒక చర్చగా మారింది అనేది మాత్రం వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.